కలెక్టర్ గారు, సార్ ఏంటి చెప్పండి సార్. ఆదిలాబాద్‌లో ఈ వర్ష బీభత్సం పరిస్థితి ఏంటి? ఆదిలాబాద్ ఎట్లుంది? సార్ అదే సార్ ఇప్పుడు మాకు 4 మండలాల్లో హెవీ రెయిన్‌ఫాల్ ఉంది. ఆ! అంటే ఇప్పుడు మన మధ్యాహ్నం నుంచి అంటే 2:00 నుంచి ఏ మండలాల్లో? కూడా ఏ మండలాల్లో? జైనత్, సాతనాల, ఆ! మావల అండ్ టౌన్. ఎంత రెయిన్‌ఫాల్ ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడ్డది? జైనత్‌లో 2 నుంచి 6 వరకు, ఓకే. 2 నుంచి 6 వరకు 10 సెంటీమీటర్. ఓకే. ఇంకా మిగతా మిగతా సాతనాలలో 80 8 సెంటీమీటర్ సార్. 8 సెంటీమీటర్ ఓకే. 8 సెంటీమీటర్ 80 ఫైన్. సార్. అయితే సరే ఓకే. అంటే ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే రోడ్డు దిగిపోవడం, కుంటలు దిగిపోవడం. ప్ర డ్యామేజెస్ కాలేవు సార్. కొన్ని ఇళ్లలో నీళ్లు రావడం జరిగింది జైనత్‌లో. ఓకే. ప్రాపర్ జైనత్‌లో. ఓకే. సో వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఫుడ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. ఓకే. తర్వాత ఈ మనకి జైనత్‌లో అది ఒకటి మనం ఎప్పుడైనా రెయిన్స్ వచ్చేటప్పుడు అది ఒక లో లయింగ్ బ్రిడ్జ్ ఉన్నాయి సార్. తరోడా బ్రిడ్జ్. ఓకే. అది ఓవర్‌ఫ్లో అయితాయి. సో దానికి మనం ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది. ఆ లో లయింగ్ బ్రిడ్జ్ కూడా బంద్ చేశారు సార్. ఓకే. ఏమైనా చెరువులు, కుంటలు దిగిపోవడం గానీ. ఇప్పుడు కాలేదు సార్. మొన్న రెయిన్స్ లోనే మాక్సిమం అప్పుడు డ్యామేజెస్ అయినాయి. ఇప్పుడు ఏవైతే మనం మండలాస్ లో ఈ చెరువు అక్కడ ఇక్కడ డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు ఈ మండలాల్లో రెయిన్స్ అట్లా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ముత్తులూరు అయింది, ఇందర్వేలి. ఇప్పుడు ఇందర్వేలిలో రెయిన్స్ లేవు. తాంసీ అయింది, తాంసీలో ఇప్పుడు రెయిన్స్ లేవు. సో మానిటర్ చేస్తున్నాం సార్. సాధనాల ఓకే. మానిటర్ చేయడం ఒకటి. రెండవది ఆ, జూమ్ కాల్ కానీ టెలికాన్ఫరెన్స్ తోటి ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ తోటి అట్లాగే ఆ, రెస్క్యూ టీమ్స్ తోటి అందరిని అప్రమత్తం చేసి హ్యావ్ సమ్ yes sir. కాన్ఫరెన్స్. Yes sir. Yes sir. నేను కూడా వస్తాను లైన్లోకి. Okay అంటే sir. ఇఫ్ రిక్వైర్డ్ ఓకే. అంటే సార్ ఎస్టర్డే ఈవినింగ్ యాక్చువల్ గా నేను అందరికీ పిలిపించి ఓకే. ఎస్టర్డే ఈవినింగ్ నేను అలర్ట్ చేశాను సార్. ఎస్టర్డే అండ్ రివ్యూడ్ రిగార్డింగ్ డ్యామేజెస్ ఆల్సో. నిన్న ఇరిగేషన్, తర్వాత రెవెన్యూ, తర్వాత ఎంపీడీఓస్ నిన్న అందరూ వచ్చారు సార్. సో ఐ హ్యాడ్ అరౌండ్ 3 to 4 hours మీటింగ్. ఓకే. అప్పుడే వాళ్ళకి నేను అలర్ట్ చేశాను బికాజ్ ఎస్టర్డే ఇది అలర్ట్ వచ్చింది. సో ఓకే. ఓకే. ఇప్పుడు కూడా అండ్ ఫైర్ వాళ్ళు అలర్ట్ ఉన్నారు సార్. ఫైర్ వాళ్ళతో నేను టచ్ లో ఉన్నాము. వారి ఓకే. టీమ్స్ ఇప్పుడు టౌన్ లో తిరుగుతా ఉంది సార్. ఓకే. అండ్ మున్సిపాలిటీ ఈజ్ ఆల్సో అలర్ట్ సార్. మున్సిపల్ కమిషనర్ కూడా ఆయన ఇప్పుడు ఒక కాలనీ జిఎస్ ఎస్టేట్ లో ఉంది సార్. సో అక్కడ వాటర్ అవ్వడం జరిగింది. సో అక్కడ మనం ఫైర్ టీమ్ అండ్ మున్సిపల్ టీమ్ ఆల్రెడీ వాళ్ళు అలర్ట్ ఫీల్డ్ లో ఉన్నారు సార్. ఓకే. సో దే ఆర్ బెయిలింగ్ అవుట్ ద స్టాగ్నెంట్ వాటర్ సార్. ఓకే. టేక్ కేర్. ఎందుకంటే టేక్ ఎవ్రీ ప్రికాషన్. ఎస్ సార్. 100% సార్. 100%. ఓకే. ఓకే. తర్వాత ఏదైతే పంట నష్టం జరుగుతుందో ఎన్యూమరేషన్ పర్ఫెక్ట్ చేయించండి. సార్ ఇన్వాయిస్ మనం కంప్లీట్ అయింది సార్. రేపు నేను రివ్యూ చేస్తున్నాం సార్. రేపు అగ్రికల్చర్ వాళ్ళకి పిలిపించాను సార్ రేపు మధ్యాహ్నము. అది ఫైనల్ రిపోర్ట్ రేపు ఫైనలైజ్ చేసి ఎల్లుండి సబర్కి నేను సబ్మిట్ చేస్తాను సార్. అట్లాగే ఈ యూరియా ఇష్యూకి సంబంధించి ఇష్యూస్ ఉంటే ఒక పని చేయండి. నేను నిన్న మహబూబ్ నగర్లో సమీక్ష పెట్టినప్పుడు నేను ఒక అడ్వైజ్ ఇచ్చిన ఫర్ ఆల్ ది 5 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, 5 జిల్లా కలెక్టర్. ఏంటంటే మనకు ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్ స్టాఫ్ను కూడా వాళ్ళను కూడా ఈచ్ షాప్ అంటే పిఎస్సి సొసైటీ ద్వారా ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ కాడ ప్లస్ ప్రైవేటు డీలర్స్ ఎవరైతున్నారో ఫర్టిలైజర్ డీలర్సు, ప్రతి డీలర్ ఒక గవర్నమెంట్ అధికారిని పెట్టి టోటల్గా మానిటర్ చేయమని చెప్పండి. సో దట్ ఎక్కువ రేట్లు అమ్మడం కానీ లేదంటే దాన్ని హోర్డింగ్ చేయడం కానీ స్టాక్స్ పెట్టుకోవడం కానీ జరగకుండా చూడడం కోసం ప్రతి డీలర్ దగ్గర ఒక గవర్నమెంట్ అధికారిని పెట్టండి. పెట్టి నాకు ఏ షాపుకు ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏందో అది కూడా పంపించి ఏర్పాటు చేయండి. లైక్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. సో దట్ కంటే ఈ రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓకే. Yes sir. ఓకే. థ్యాంక్ యూ.